అందరికీ నమస్కారం అండి. హెల్తీ కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొస్తున్నాను. అది ఏంటి అంటే మనం యాక్చువల్గా బెల్లం పౌడర్ చూపించాను కదా మా స్టోర్లో. ఇప్పుడు ఏంటి అంటే తాటి బెల్లం అండి. తాటి బెల్లానికి తేడా ఏంటి అంటే దాన్నేమో షుగర్ కేన్తో ప్రిపేర్ చేస్తారు. అంటే తాటి నీర ఫస్ట్ ఏదైతే వాటర్ వస్తుందో దాన్ని నియర్లీ ఒక 8 kgs ఆఫ్ దాన్ని ఉడకబెడితే జస్ట్ 1 kg ఆఫ్ తాటి బెల్లం మాత్రమే వస్తుందండి. దీన్ని మనం తీసుకోవడం వల్ల కూడా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. ఎందుకు అంటే అందులోనేమో గ్లూకోజ్ అనేది లెవెల్స్ ఉంటాయి, ఇందులోనేమో ఫ్రక్టోజ్ ఉంటుందండి. గ్లూకోజ్ వల్ల మన బాడీలో ఏదైతే షుగర్ ఇది ఉంటుందో అది తొందరగా రిలీజ్ చేసేస్తుంది. అలా కాకుండా ఈ ఫ్రక్టోజ్ ఏంటి అంటే నిదానంగా షుగర్ లెవెల్స్ని ఇచ్చేయడం వల్ల మన బాడీలోకి షుగర్ కంటెంట్ అనేది తొందరగా రాదనమాట. కాబట్టి ఏంటంటే మనం బెల్లం వాడడం కన్నా, బెల్లం పౌడర్ వాడడం కన్నా తాటి బెల్లం వాడడం షుగర్ పేషెంట్స్కి కానీ అందరికీ కానీ చాలా మంచిదండి. యాక్చువల్లీ తాటి బెల్లం ఏంటి అంటే కొంచెం కలర్లో బ్లాక్ ఉంటుంది, అంతేకాకుండా ఇది నోట్లో వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ డార్క్ చాక్లెట్ తిన్న ఫీలింగ్ ఉంటుందండి. అదే మనకు మార్కెట్స్లో అక్కడక్కడ బండ్ల పైన పెట్టి అమ్మేస్తుంటారు, అది మాత్రం అసలైన తాటి బెల్లం కాదండి. మీరు నోట్లో వేసుకోండి, షుగర్ కంటెంట్ అర్థమైపోతుంది. కానీ మంచి ప్యూర్ తాటి బెల్లం వచ్చేసి ఆ టేస్టు ఉండదు, ఆ కలరు ఉండదండి. చాలా మంచి డార్కిష్ కలర్ ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా ఒక డార్క్ చాక్లెట్ నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో అంత మంచి టేస్ట్ వస్తుందండి. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బెల్లం వాడడం కన్నా తాటి బెల్లం వాడడం చాలా మంచిది. కాబట్టి మనం అందరం ఏంటి అంటే బెల్లం బదులు తాటి బెల్లం మెల్లమెల్లగా మన ఫుడ్లో ఇంజెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎంటర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కొంచెం పంగిన్ స్మెల్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ స్మెల్ ఉంటుంది. కాకపోతే హెల్త్ వైజ్గా ఆలోచిస్తే బెల్లం కన్నా తాటి బెల్లం చాలా మంచిదండి. ఏదైతే షుగర్ కేన్తో ప్రిపేర్ చేసే బెల్లం కన్నా ఇలా చేసి నీరాతో ప్రిపేర్ చేసి ఈ బెల్లం చాషన్ ఆఫ్ బెల్లమ్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది తొందరగా పెరగకుండా నిదానంగా పెరిగి మన హెల్త్ని మన చేతిలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా చేస్తుందండి. అంతేకాదండి మా స్టోర్లో తాటి బెల్లం పౌడర్ కూడా రెడీగా ఉంటుందండి. మీరు పౌడర్ చేసుకోలేము, స్వీట్స్లో యాడ్ చేసుకోలేము అన్న వాళ్ళు ఏంటి అంటే బెల్లం పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దీన్ని కూడా మీరు తీసుకెళ్ళి యూజ్ చేసేసుకోవచ్చండి. బెల్లం పౌడర్ బదులు ఇలా తాటి బెల్లం పౌడర్ స్వీట్స్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అంతేకాకుండా మనం తాటి బెల్లం పౌడర్తో ఏవైతే స్వీట్స్ మనం బెల్లంతో తర్వాత షుగర్తో ప్రిపేర్ చేసుకుంటామో అలాంటివన్నీ కూడా ఇలా తాటి బెల్లంతో పౌడర్తో యూజ్ చేసుకోవచ్చు, తాటి బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఏంటి అంటే ఒక షేప్లో ఉండదండి. దీన్ని ఏంటి అంటే ఒక అచ్చుల్లాగా ఏమంటారు ఎండు గడ్డి పైన దీన్ని పేరుస్తూ వెళ్తారండి. కరెక్ట్ షేప్ అంటూ ఉండదు దీనికి. బెల్లం లాగా డిఫరెంట్ అచ్చులు ముద్దల్లాగా వచ్చేసింది అనమాట. వెయిట్ కూడా ఒక వెయిట్ ఉండదండి. మేము దీన్ని ఏంటంటే కట్ చేసి ఇలా ప్యాకింగ్ చేస్తాము. యాక్చువల్గా ఏంటి అంటే అది కంప్లీట్గా ఒక ముద్దలాగా వస్తుందండి. ఇంత అచ్చుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇది మనం ఇలా ప్యాక్ చేస్తాం అనమాట. యాక్చువల్గా ఇది ఒక వెయిట్ అంటూ ఉండదండి. ఒక్కొక్క అచ్చు ఇంత వెయిట్ అంత వెయిట్ అట్లా ఉండదు. కాబట్టి మనం ఇలా ప్యాక్ చేసి ఇస్తుంటాం. అంతేకాకుండా మా దగ్గర ఏంటంటే తాటి బెల్లంతో ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ లభిస్తాయండి. అరికలతో చేసినాయి, సామలతో చేసినాయి, కొర్రలతో చేసినాయి, రాగితో చేసినాయి, ఇలా డిఫరెంట్ టైప్ బిస్కెట్స్ తాటి బెల్లంతో కూడా దొరుకుతాయండి. కాబట్టి మీకు ఎవరికైనా ప్రిపేర్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటే మా దగ్గర తాటి బెల్లంతో ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు మా స్టోర్కి వచ్చి మా స్టోర్ విజిట్ చేయండి. మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఏది తీసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తామండి. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.